దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి మనందరము చిన్నప్పుడు చదువుకున్నాము. మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. ఆ అన్ని భాషలోకెల్లా తెలుగు అన్నది చాలా తియ్యటి భాష, చాలా మంచి భాష అని చెప్పేసి దీని యొక్క అర్థము. నేను ఒక తెలుగువాడిగా తెలుగు మాట్లాడడానికి గర్విస్తూ ఉంటాను. నా భాషని చూసి నేను గర్వపడుతూ ఉంటాను. 56 అక్షరాలు ఉన్నటువంటి నా ఈ భాష అన్నది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత తియ్యటి భాష. అలాంటి తెలుగు పుట్టుక పుట్టి తెలుగువాడిగా పుట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులు ఈ తెలుగు భాషలో వాడేటటువంటి పదాలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి పదాలు. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని, చిన్నపిల్లల్ని సైతం వదలకుండా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు మనందరికీ గుర్తే ఉంటాయి. మీలో ఎవరికన్నా గుర్తు లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఈరోజు కూడా చూడండి, మీ రక్తం మరిగిపోద్ది. నిజంగానే మీ రక్తం మరిగిపోద్ది. ఒక వ్యక్తిని కించపరచాలి అంటే ఆ వ్యక్తిని మనం తిడతాం. ఇంకా ఆ వ్యక్తిని మనం దిగజార్చాలి అంటే ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి కుటుంబాన్ని తిడతాం. ఇంకా దిగజార్చాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిడతాం. చంద్రబాబు నాయుడు గారి మనస్థైర్యాన్ని దిగజార్చాలి అని, నారా లోకేష్ గారి మనస్థైర్యాన్ని దిగజార్చాలని, పవన్ కళ్యాణ్ గారి మనస్థైర్యాన్ని దిగజార్చాలి అన్నటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి నీచాతి నీచంగా మాట్లాడడం మనందరం చూసినాం. గంట టైం ఇస్తే లేపేస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి కూతుర్లనైతే దారుణాతి దారుణంగా దూషించాడు. రా పో అన్నటువంటి పదాలని జనరల్గా వాడేస్తాడు. జనరల్గా నేను ఎవరిని రా అనాలన్నా కూడా నా వల్ల అవ్వదు. నా సొంత తమ్ముళ్ళను కూడా నేను రా అనాలి అంటే కొంత ఆలోచిస్తా. అలాంటిది ఈ వ్యక్తి భాష అన్నది అన్ని నీచాలని దాటిపోయింది, అన్ని నికృష్టాలని దాటిపోయింది. ఆ లెవెల్లో ఒకానొక సమయంలో విరుచుకుపడ్డాడు ఈ వ్యక్తి. కాకపోతే ఈ వ్యక్తి పక్కన సజ్జల భార్గవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోటో పెట్టింది పాషా గారు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. తప్పకుండా చెప్తాను. అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఉందండి. నా ఈ వీడియోలకి లైకులు కమెంట్లు చేసే వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలండి, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. కాకపోతే కమెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నా పేరు భాష అని రాస్తున్నారు. భాష BASHA కాదండి, నా పేరు పాషా PASHA. ఓకే, పూర్తి పేరు MR పాషా, మొహమ్మద్ రహమత్ పాషా. సరే, ఎంఆర్ని పక్కన పడేసిన ఆ పాషా అన్న PASHA అని చెప్పేసి రాయండి. ఇలాగే లైకులు చేస్తూ ఉండండి, ఇలాగే కమెంట్లు చేస్తూ ఉండండి. మీ లైకులు కమెంట్లు అన్నది మాకు ఒక బూస్ట్ని ఇస్తాయి. సరే, ఇక్కడ సజ్జల భార్గవ్ గారి ఫోటో నేను ఎందుకు పెట్టాను అంటే ఒక 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం అన్నది మనం మాట్లాడగలిగితే నిజంగా ఈ బోరుగడ్డ అనిల్ గురించి చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ 3 ప్రశ్నలు ఏంటి అంటే ఇవే ఆ 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న వచ్చేసి సజ్జల భార్గవ్ రెడ్డికి బోరుగడ్డ అనిల్కి మధ్యలో సంబంధం ఏంటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సజ్జల భార్గవ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా విభాగం ఇన్ఛార్జిగా పనిచేశాడు. ఆయన కంటెంట్ని ఈ మీడియా వాళ్ళకి, అంటే సోషల్ మీడియా వాళ్ళకి ఇవ్వడము, సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జ్గా పనిచేసిండు. అయితే ఈ కంటెంట్ ఫలానా విషయం మీద మీరు మాట్లాడాలి, ఫలానా విషయంలో ఈ పాయింట్ డిస్కస్ చేయాలి అన్నటువంటి ఆ కంటెంట్లని ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ చేతులతో అంటే వాళ్ళతో వీడియోలు చేయించుకోవడము, ఆ చేసినటువంటి వీడియోలని వైరల్ చేయడం అన్నది ఈ సజ్జల భార్గవ్ గారికి చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఏదైతే మాట్లాడిండో ఆ మాట్లాడిన ప్రతి కంటెంట్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను డిజైన్ చేసింది మన సజ్జల భార్గవ్ గారు మాత్రమే. ఫలానా వ్యక్తిని టార్గెట్ చేయండి, ఫలానా వ్యక్తి గురించి మాట్లాడండి, ఆ వ్యక్తి అలా అన్నాడు, ఆ వ్యక్తిని ఇలా అనండి, ఇంకో వ్యక్తి అలా అన్నాడు, ఆ వ్యక్తిని ఇలా డైవర్ట్ చేయండి. ఈ కంటెంట్ మొత్తము సజ్జల భార్గవ్ గారు డిజైన్ చేసిన కంటెంటే. దాని తర్వాత ఆ కంటెంట్ మీద బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి వీడియోలు చేయగానే ఏం చేసేవాళ్ళు అంటే ఆ వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా సజ్జల భార్గవ్ గారే చేశారు. ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఆ మాటకు వస్తే ఇన్స్టాగ్రామ్లో సైతము బోరుగడ్డ అనిల్ కుమార్ రీల్స్ని
ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసి ఆ రీల్స్ని వైరల్ చేసేటటువంటి కార్యక్రమం అన్నది ఈ సజ్జల భార్గవ్ గారే చేశారు. ఎందుకంటే ఆయనే అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి ఇందులో సెకండ్ అది లేదు, థాట్ లేదు, ఆయన చేయించిందే. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ వెనకాల ఉండి బోరుగడ్డ అనిల్ కుమార్తో మాట్లాడించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ చేసినటువంటి తప్పుల్లో 100% సజ్జల భార్గవ్ హస్తం అన్నది ఉంది. సరే, తాను చదువుకున్న వ్యక్తి అంటున్నాడు, అంత వయసు వచ్చింది, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడా సజ్జల భార్గవ్ చెప్తే మాత్రం అంటే 100% అందులో బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పు ఉంది. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ వెనకాల ఇట్లాంటి వ్యక్తులు నిలబడడం వల్లే బోరుగడ్డ అనిల్ కుమార్కి ఆ ధైర్యం, ఆ దమ్ము వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచే వ్యక్తిని అట్లా మాట్లాడమంటే భయపడతాడు, వద్దండి వచ్చి కుమ్మేస్తారు, కొడతారు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అంటారు. మరి ఈ చదువుకున్నాను అని చెప్పుకునేటటువంటి యాడ్నో లండన్లోనో యాడ్నో చదువుకున్నా అనేటోడికి ఆ ఇంగితం లేదా అంటే ఉంది. కానీ రాజకీయ ఆకాంక్ష, నా వెనకాల ఉన్నారులే, నన్ను ఎవడేం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 15 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ, హాయిగా నేను ఇట్లా తిడితే ఏమవుతుంది అంటే ఏదో నా వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళు ఆనందపడతారని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇట్లా సీన్ సితారా అయిపోద్దని చెప్పేసి మనోడు అనుకోలేదు. ఇందుకే సజ్జల భార్గవ్ గారి ఫోటో అన్నది నేను పక్కన పెట్టడం జరిగింది. ఇక రెండో ప్రశ్న ఇక్కడ మనం చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ ఎలా బోరుగడ్డను వాడుకొని వదిలేసింది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇందాక నేను చెప్పినట్లు సజ్జల భార్గవ్ గారి రోల్ అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకొని వదిలేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి చాలాసార్లు ఆఫర్లు ఇచ్చింది. అంటే నువ్వు నీ పని చేసుకో, సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు నీకు ఏదో ఒక పొజిషన్ అన్నది మేము ఇస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోరుగడ్డ అనిల్కి చెప్పడం జరిగింది. ఒకసారి అయితే మీ అందరికీ గుర్తుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ నేను వైసీపీలో చేరిపోయాను అని చెప్పేసి మీడియా ముందర మాట్లాడారు. మీడియా మిత్రుడు ఒకడు, ఎక్కడుందండి ఆ చేరిపోయినటువంటి ఏమైనా లెటరు, ఏమైనా ఆధారం ఉందా అంటే, నీకెందుకు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు మీడియాతో గొడవ పడ్డాడు. అంటే ఒక రాజకీయ కెరియర్, రాజకీయ జీవితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన బోరుగడ్డ అనిల్ కుమార్కి ఆశగా చూపించింది. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, మేము ఉన్నాము, నీ జీవితం అన్నది మేము చూసుకుంటాము, నీ రాజకీయ జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, నువ్వు అటు పార్లమెంట్కి వెళ్ళిపోతావు, నువ్వు చదువుకున్న వాడివి కాబట్టి పార్లమెంట్లో రిప్రజెంట్ చేయాలి, మన తెలుగు వాళ్ళని నువ్వే రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి ఎక్కడ లేని ఆశలు, కోరికలు పుట్టించి ఈ వ్యక్తితో అట్లాంటి మాటలు మాట్లాడించి దాని తర్వాత తానికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. నేను ఇందాకే చెప్పా, ఒక ప్రెస్ మీట్లో తానే పార్టీలో చేరిపోయానని చెప్పేసి చెప్పాడు. చూపించండి అంటే రేపు పొద్దున వస్తుంది అన్నాడు. ఆ ఒక్క రాత్రిలో అది మొత్తం మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే అప్పుడు చెప్పిన కారణం ఏంటంటే, మేము సభ్యత్వం ఇవ్వడానికి ముందే పోయి మీడియాలో గెలుక్కున్నాడు, అందుకే అని చెప్పేసి అప్పట్లో కొన్ని టాక్స్ వచ్చినాయి. మన అందులో ఎంత నిజాలు ఉన్నాయన్నది చూడాలి. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, ఆయన సతీమణిని, ఆయన పిల్లల్ని, కేవలం నారా లోకేష్ గారిని, ఆయన సతీమణిని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, కేవలం పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఈ నీచుడు మాట్లాడినటువంటి మాటలు. ఇంకొక నాయకుడు ఉండే, ఆయన పేరేదో నేను మర్చిపోయినా, ఆయన్నైతే బండి కట్టేసుకుని వస్తా అన్నాడు. ఏమి ఈరోజు పోలీసులు కట్టి కొడితే దెబ్బ కారిపోయింది, చెమట, నేను తప్పుగా అంటలేను, మళ్ళీ చెమట కారిపోయింది అంటున్నా. అది పరిస్థితి. ఇంత నీచం ఇలాగ వాడుకున్నారు ఈ బోరుగడ్డ అనిల్ని. వాడుకొని ఈరోజు ఏం చేశారు అంటే, కనీసం పార్టీ ఆఫీసులో కూడా రానివ్వకుండా బయట కూర్చోబెట్టారు. సరే, మూడో ప్రశ్నకి వెళ్దాం. బోరుగడ్డ ఇప్పుడు చేస్తున్న పోరాటానికి కారణం ఏంటి? ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. 9 నెలలు జైల్లో ఉన్నాను, 9 నెలల తర్వాత నేను జైల్లో నుంచి బయటకు వస్తే కనీసం నన్ను పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పేసి ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు కూర్చొని తన భార్యతో కేవలం ఇద్దరే ధర్నా చేసిండు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మెయిన్ పేజ్, ఫస్ట్ పేజీలోనే ఆంధ్రజ్యోతి, ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజీలోనే ఇక్కడ వేశారు. సజ్జలకు మైండ్ పోయింది, బోరుగడ్డ అనిల్ ఆక్రోశం, భార్యతో పాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా. ఇది ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించిన బోరుగడ్డ అనిల్ ఆయన భార్య. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడులో రాలేదేమో అనుకున్నాయి, 8వ పేజీలో వేశారు ఈనాడులో. ఇక్కడ చూసుకుంటే అదే సేమ్ ఫోటో కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడే కూర్చున్నారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం వద్ద బైఠాయించిన బోరుగడ్డ అనిల్ దంపతులు. పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడితే రౌడీ షీటర్ అంటారా అని చెప్పేసి ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి ఇక్కడ వేయడం జరిగింది. సాక్షిలో కూడా వెతికిన కానీ మరి నాకు దొరకలేదా, వాళ్ళు వేయలేదా తెలియదు. నాకు అంత టైం లేకుండే. వేసినా ఎక్కడన్నా చిన్నగా వేసి ఉంటారో ఏమో తెలియదు. ఒకసారి చూడండి, చూసి సాక్షిలో వేశారా లేదా తప్పకుండా ఒక కమెంట్ అనేది చేయండి. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఇది. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే ఈరోజు పార్టీ తానెవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే పార్టీ ఈరోజు తనని రౌడీ షీటర్ అంటుంది అని చెప్పేసి కాలిపోయింది. నిజానికి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఆ అంశం ఏంటి అంటే, ఎందుకు ఇప్పుడు ఈయన ఈ పోరాటం చేస్తున్నాడు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫైనాన్షియల్గా ఎవడు ఎంత పెద్ద ధనికుడైనా సరే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. నాకు వస్తాయి, మీకు వస్తాయి, కోటీశ్వరుడికి వస్తాయి, అనిల్ అంబానీకి వస్తాయి, అదానికి వస్తాయి ఫైనాన్షియల్ ఇష్యూస్. ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్, పార్టీ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డాను, 9 నెలలు జైల్లో ఉండొచ్చాను, అట్లాంటి నాకు ఫైనాన్షియల్గా ఎట్లాంటి అది లేదు అని చెప్పేసి ఒకటి. రెండో విషయం ఏంటంటే 50కి పైన కేసులు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు ఒక్కొక్క కేసుకి వాయిదా వస్తుంది అనుకున్నా కూడా దాదాపుగా సంవత్సరంలో 200 రోజులు ఈ కేసుల చుట్టే తిరగాలి, కోట్ల చుట్టే. రోజు ఒక డేట్ ఉంటుంది. 200 రోజులు సంవత్సరంలో, 365 రోజుల్లో 200 రోజులు కేవలం కోట్ల చుట్టే తిరగాలి. మరి నా పరిస్థితి ఏంది? ఇదొకటి. రెండో అంశం వచ్చేసి తన రాజకీయ జీవితం ఏంటి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ చుట్టుపక్కల కూడా రానివ్వదు. ఎందుకంటే లేపేస్తా, అజ్జేస్తా, ఇజ్జేస్తా అని పెద్ద మాటలు మాట్లాడాడు. ఇక జనసేన అయితే అటు ఉయ్యను కూడా ఉయ్యదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను ఉద్దేశించి చాలా నీచత్వం అండి. కూతుర్లను ఉద్దేశించి చాలా నీచంగా మాట్లాడాడు. ఇక బీజేపీ అంటారా, ఈ 2 పార్టీలతో కలిసి ఉన్నటువంటి కూటమిలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ ఈ వ్యక్తిని పట్టించుకోదు. జనరల్గానే ఇట్లాంటి వ్యక్తులను పట్టించుకోదు. కాకపోతే కూటమి ఉంది కాబట్టి ఈ వ్యక్తిని మరి ఈ వ్యక్తి రాజకీయ జీవితం ఎటుపోవాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఇవే కదా. సరే, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అంటే మరి ఈయన షర్మిల గారిని ఏమైనా వదిలిపెట్టిండా? షర్మిల గారి గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తే. కాబట్టి ఇతను వేరే పార్టీలకు వెళ్ళలేడు, కానీ రాజకీయాల్లోనే ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మార్గం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళే ప్రయత్నం చేసిండు. తాను పిలిచిన తర్వాత సజ్జల గారు నువ్వు ఎవరబ్బా అని చెప్పేసి అందరి ముందర అడిగినంట. జనరల్గా 10 మంది చూస్తుండగా నువ్వు ఎవరబ్బా అంటే అసలు పార్టీకి ఈయనకి సంబంధం లేనటువంటి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ కొంత ఈయనకి బోరుగడ్డ అనిల్కి కోపం వచ్చింది. ఆహా, నన్ను పట్టుకొని ఎవడబ్బా అంటావా? నన్ను పిలిచింది నువ్వే, 4 గంటలు కూర్చోబెట్టింది నువ్వే, అంతా చేశాక లాస్ట్లో ఎవడబ్బా అని అంటున్నావు అంటే నీకు అని చెప్పి ఇక సజ్జల గారిని బాగానే వేసుకున్నాడు. ఎందుకు నేను ఆ మాటలు అనలేను, చెప్పలేను కాబట్టి. ఇది ప్రస్తుత పరిస్థితులు. సింపుల్గా చెప్పాలంటే ఒకరిని తీసుకొచ్చి పెంచారు, పోషించారు, పక్కవాడిని ఎట్లా కరవాలో నేర్పించారు. వాడు కరవడం మొదలుపెట్టాడు. కరిచి చివరికి వీళ్ళను కూడా కరుస్తాడేమో అనేటువంటి భయంతో ఆ తెచ్చి పోషించిన వాడే ఇప్పుడు తన్నాడు. ఇప్పుడు ఆడు కరిచినోడు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. సింపుల్గా ఇక నేను కుక్క అని చెప్పేసి క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే మనిషిని మనం అట్లా అనకూడదు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి గారు ఎమ్మడి పడ్డాడు. అదేందో అన్నట్టు వీళ్ళు బాగానే ఉన్నారు, పాపం వెంకటరెడ్డి గారు మధ్యలో బలైపోయాడు. సింపుల్గా వెంకటరెడ్డి గారు ఏమన్నాడు, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి నాకు సంబంధం, అంటే మా పార్టీకి సంబంధం లేదు అన్నాడు. అదెట్లా అన్నాడు అంటే సాక్షిలోనే ఇచ్చారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు సాక్షి పేపర్లో ఇచ్చారు. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మా నాయకుడు అని తిరుగుతున్నాడు, వీడికి మాకు సంబంధం లేదబ్బా, మా పార్టీ నాయకుడు కానే కాదని చెప్పి సాక్షిలో వేశారు. అదే విషయాన్ని చెప్పాడు కారుమూరి వెంకటరెడ్డి. అంతే, చెప్పంగానే కారుమూరి వెంకటరెడ్డి ఎంటబడిపోతున్నాడు. నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈ సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నాడో మిమ్మల్ని వాడుకున్న వ్యక్తి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడో మిమ్మల్ని వాడుకున్న వ్యక్తి, ఆ వ్యక్తుల గురించి మాట్లాడండి, ఆ వ్యక్తులు చేసిన తప్పులను ఎత్తి చూపించండి, తప్పులేదు. కానీ ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే అక్కడ వచ్చేదే ఉంటుంది. సింపుల్.
అండ్ ఇక్కడ ఇంకో వింత, జగన్మోహన్ రెడ్డి గారికి నేనంటే చాలా ఇష్టము, నువ్వు నా బిడ్డ లెక్క అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. కానీ వీళ్ళు అంటే ఈ సజ్జల గారు లాంటి వ్యక్తులు నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళనివ్వట్లేదు, వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు, అసలు నువ్వెవరబ్బా, ఈ పార్టీ నా ఇల్లు, పార్టీ ఆఫీసు నా ఇల్లు, నాది, నువ్వెవరు అని చెప్పేసి ఈరోజు సజ్జల గారినే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రశ్నిస్తున్నాడు. నిజంగా ఈ ఫైట్ అన్నది ఎంత దూరం వెళ్తుంది అన్నది మనందరం చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తులని ఎప్పుడు కూడా రాజకీయాలకే కాదు సమాజానికి కూడా దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు అన్నీ బాగున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాలని టార్గెట్ చేసినట్టు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కూతురులను టార్గెట్ చేస్తే మరి మొహం ఎక్కడ పెట్టుకుంటారు? దయచేసి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. పావును పెంచితే ఏదో ఒక రోజు ఆ పాము మనల్ని కూడా కాటేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారు ఒక కమెంట్ అనేది చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రేపు మన వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.